ఈ దినం బైబిల్ స్టడీ కొరకు ప్రభు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 14వ అధ్యాయము 15 నుండి 24 వరకు చదువుతాను. అందరూ జాగ్రత్తగా చూడండి, వినండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు నాకు ఆజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములలోనికి కంచెలలోనికి నీ వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ప్రాముఖ్యమైన మాట, చివరి మాట చదువుతాను చూడండి. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. మహాగరుడు అయిన దేవా, మహోన్నతుడు అయిన మా తండ్రి, ఈ దినం ధ్యానం కొరకు మీరు ఉద్దేశించినటువంటి ధ్యానాంశమును మాకు విశదపరచండి అయ్యా. మాతో మీరు మాట్లాడండి. క్షుణ్ణంగా, సుస్పష్టంగా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు మాకు ఇవ్వండి అయ్యా. ఈ ఉపమాన అలంకారములో నుండి నాయన మీరు సంఘముగా మాతో ఏ మాటలు మాట్లాడబోతున్నారో, ఏ ఉపదేశాన్ని మాకు అనుగ్రహించబోతున్నారో తండ్రి, మీ గడప యొద్ద, ద్వార బంధముల యొద్ద కనిపెట్టుకొని ఉన్నాం. మమ్మును ప్రభువా నీవు సంతృప్తిపరిచి పంపించగల సమర్థుడు, కృపగల దేవా. నేను నా నోట గుండొచ్చి ప్రతి మాట నీకు సమర్పణం ప్రభువా. దేవా, నాదంటే ఏది లేకుండా ఉపమాన అలంకారము కానీ మరి ఏదైనా అది మీ ఆత్మ ద్వారా నా నోట గుండా ప్రకటింపబడుటకు నన్ను ప్రతిష్ఠించండి దేవా. అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉండడానికి మీ కృప అనుగ్రహించండి అయా. విశదీకరణ విషయంలో కూడా మీ ఆత్మ నడిపింపు నాకు సమృద్ధిగా దయచేయమని సాతాను, వడనుచుల క్రియలు, చీకటీయమైన శక్తులు, నిద్రమత్తును కలిగించే ఆత్మలు, భ్రమపరిచే ఆత్మల క్రియలు యేసు నామములో లయమైపోవునుగాక. కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గడిచిన దినాల్లో మనం ధ్యానం చేసుకున్న ధ్యానాంశం మీ అందరికీ కూడా అర్థమైంది కదా, గుర్తుంది కదా. అయితే లూకాసు వార్త 14వ అధ్యాయంలో చివరి మాట చాలా ప్రాముఖ్యం అని మనం చెప్పుకున్నాం కదా. నా విందు రుచి చూడరు, పిలవబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడరు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 15వ వచనంలో ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండు వారిలో ఒకడు ఈ మాటలు విని. ఏ మాటలు అనేవి మనం జాగ్రత్తగా అధ్యయనం, ధ్యానం చేద్దాం. ఇక్కడ లూకాసు వార్త 14వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటి ఆ మాటలంటే, ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్రాంతి దినాన ఒక పరిసయ్యులలో ఘనుడు అనబడేటువంటి ఒక అధికారి,
యేసుక్రీస్తు ప్రభువారిని విందుకు పిలిచాడు, వాళ్ళ ఇంటికి విందుకు పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన ఆ పరిసయ్యుని ఇంటికి విందు కోసం వెళ్ళారు. వెళ్ళి ఆ పంక్తిలో కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభువారినే కాదు, ఆ పరిసయ్యుడు అనేటువంటి అధికారి మిగతా గనులు అనబడినటువంటి వాళ్ళని కూడా పిలిచాడు. మిగతా పరిసయ్యుల్ని, ధర్మశాస్త్రోపదేశకుల్ని, గనులు అనబడేటువంటి వాళ్ళని పిలిచాడు. పిలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు వారు కూడా ఆ విందులో కూర్చుని ఉన్నారు. ఆ టైంలో జలధర రోగం కలిగిన వాడు, జలధర రోగి అంటే చాంద్ర రోగి, చాంద్ర రోగి అంటే మన భాషలో ఏంటి ఫిట్స్ అంటారు కదా, ఆ రోగి అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోగిని దగ్గరికి తీసుకొని ఆ రోగిని స్వస్థపరిచారు. అది విశ్రాంతి దినం. ఆయన ఒక మాట మాట్లాడాడు, విశ్రాంతి దినాన స్వస్థపరచుట తగునా అని మాట్లాడారు. మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు కానీ పరిసయ్యులు శాస్త్రులు అనబడేవారు ఏమీ మాట్లాడకుండా మౌనమైపోయారు, ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గమనిస్తున్నారు. గమనిస్తున్నప్పుడు ఈ పిలువబడ్డారే భోజన విందుకి, ఈ పిలువబడిన వారు అగ్రస్థానాలను ఏర్పాటు చేసుకుని ఈ అగ్రస్థానాలలో కూర్చోవడం యేసుక్రీస్తు ప్రభువారు చూచారు. యేసుక్రీస్తు ప్రభువారు చూచి ఆ పిలిచినటువంటి అంటే విందుకు పిలిచినటువంటి వ్యక్తితో అంటారు, నువ్వు ఎప్పుడైనా విందు చేస్తా ఉన్నప్పుడు నువ్వు గనులు అనబడినటువంటి వాళ్ళని కానీ, నీ బంధువులను కానీ, నీ స్నేహితులను కానీ ఎవరిని కూడా విందుకు పిలవకుండా బేదల్ని, దిక్కులేని వాళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, అంగహీనుల్ని నువ్వు పిలువు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు విందుకు పిలిచావు, వారు చక్కగా విందు ఆరగించి తర్వాత మరలా నిన్ను విందుకు పిలుస్తారు. నువ్వు పిలిచిన దానికి వాళ్ళు కూడా పిలుస్తారు, అప్పుడు నీకు ఫలమేమీ ఉండదు. కానీ నువ్వు లేని వాళ్ళని, బేదలను, అంగహీనుల్ని, అంటే నీకు మరలా నువ్వు పెట్టినట్టుగా పెట్టని వాళ్ళని, నువ్వు పిలిచినట్టుగా పిలవని వాళ్ళని నువ్వు కానీ పిలిస్తే నీకు ఫలం ఉంటుంది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి అంతే. ఎందుకంటే ఇక్కడ ఆ మాటలు విని ఒక పరిసయ్యుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు అనేది నేను మీతో చెప్తున్నాను. అప్పుడు ఈ మాటలు వింటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు విన్నారు. విన్న తర్వాత ఎవరు ఏమీ మాట్లాడలేదు, కానీ ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఈ పరిసయ్యుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఒకడు అంటే ఇక్కడ ఎవరెవరు జాయిన్ అయ్యారు? ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఎక్కడున్నారు? పిలవబడ్డారు. ఎక్కడికి పిలువబడ్డారంటే విందుకు పిలువబడ్డారు. విందుకు పిలువబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జలధర రోగం కలిగిన వాడిని స్వస్థపరిచి, నేను స్వస్థపరచడం తప్ప తగదా అని మాట్లాడితే ఏమీ మాట్లాడకుండా గప్చిప్పుగా ఉన్నారు. ఆ తర్వాత దేవుడు చెప్పాల్సింది ఎవరికి చెప్తున్నాడు? అగ్రస్థానాలన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ఈ పెద్దలు, ఈ గనులు అనబడినోళ్ళు, ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు అనబడినోళ్ళు. అప్పుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు గనులను పిలిస్తే నీకు ఫలం కలగదు. ఒకవేళ నువ్వు భోజనం పెట్టాలనుకుంటే నీకు తిరిగి పెట్టలేని వాళ్ళకి నువ్వు పెట్టావనుకో, పరలోకంలో నీకు ఫలం కలుగుతుంది. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యోపకారం పొందేదవని, నీవు ప్రత్యోపకారం పొందేదవని చెప్పాను అని చెప్పాడు. అంతేకాదు ఇంకేం చెప్పాడంటే, అక్కడ తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఇక్కడ ఆ మాటలు ఎందుకు చెప్పాడో తెలుసా? దేవుడికి అక్కడ అగ్రపీఠాల మీద అగ్రస్థానాలను సెలెక్ట్ చేసుకుని కూర్చున్న వారిలో ఏం కనబడింది? దేవునికి హెచ్చింపు కనబడింది. జాగ్రత్తగా గమనిస్తే ఏం కనబడింది?
హెచ్చింపు కనబడింది. అక్కడ ఎవరెవరితో చెప్పారు? విందుకు పిలిచిన వ్యక్తితో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాదు తమ్మును తాము హెచ్చించుకున్న వారికి అర్థమయ్యేలాగా చెప్పారు. కానీ వీళ్ళకేమర్థమైంది? వీళ్ళకి ఏమర్థమైందో తెలియదు. కానీ ఒకడు మాత్రం ఏమంటున్నాడో తెలుసా? ఒకడు ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరో ఒకడు. ఆ ఒకడెవడో? హెచ్చించుకున్నవాడు. ఆ ఒకడెవరో? అగ్రస్థానాలు, అగ్రపీఠాలు, ఘనత, మెప్పు కావాలని కోరుకున్న ఇతను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు విన్నాడు. ఏం గ్రహించుకున్నాడో ఏం గ్రహించుకోలేదో తెలియదు. ఏం గ్రహించుకోవాలని యేసు ప్రభు చెప్పాడో తెలియదు. కానీ అతను ఏం చెప్తున్నాడంటే పరలోకపు విందు కొరకు మాట్లాడుతున్నాడు. పరలోకపు విందు కొరకు మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభుకి ఎలా ఉంటుంది? నేనేం చెప్తున్నాను, ఇతను ఏం మాట్లాడుతున్నాడు. నేనేమో వీళ్ళు హెచ్చింపుల కొరకు చెప్తున్నాను, వీళ్ళలా ఉండకూడదని చెప్తున్నాను, వీళ్ళ హెచ్చించుకుంటే తగ్గింపబడతారని చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను? ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ విందుకు కానీ ఎక్కడికైనా పిలిచినప్పుడు అగ్రస్థానాలు కోరుకోవద్దు. మీరు వెళ్ళి వెనకన కూర్చోండి. అప్పుడు ఆ విందుకు పిలిచిన వాడు మిమ్మల్ని ఎలా ఎక్కిరండి, మొదటి స్థానంలోనికి రండి అంటే మీకు అందరిలోని ఘనత కలుగుద్ది. ఒకవేళ మీరే అగ్రస్థానాల్లోకి వెళ్ళారనుకో, మిమ్మల్ని ఎలా పిలిచాడో మీకంటే గనుడిని ఎవరినో పిలిచాడు, ఆ గనుడు వచ్చాడు, ఇక్కడ చోట్లేదు, ఇతను ఏమంటాడో నువ్వు అలాగెళ్ళి వెనక్కి కూర్చో అంటాడో, అప్పుడు నువ్వు సిగ్గుపడాలి. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. మనకి ఏమని అర్థమవుతుందంటే, అమ్మో తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. ఓహో, అగ్రస్థానాలని, అగ్రపీఠాలని మనము ఏం చేసుకుంటున్నాం? కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా వచ్చి మన దగ్గర చెప్పట్లేదు, కానీ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మనకే వేశారు, మనల్ని పొడిచారు, మనల్ని గుచ్చారు, మనల్ని గిల్లారు అంటే ఏమొద్ది? సిగ్గొద్ది. అంటే ఏమొద్ది? మార్పు వస్తుంది. అంటే ఏమొద్ది? రూపాంతరత వస్తుంది. అంటే ఏమొద్ది? ఇలా ఉండకూడదన్నమాట అనేటువంటి సంకేతాలు ఎవరికి అందుతాయి? కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒకడు ఈ మాటలు విని ఏం మాట్లాడుతున్నాడు అంటే పరలోక రాజ్యములో విందు గురుండి మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటలు ఏం పట్టించుకోలేదు, అతనిలో ఉన్న నెగటివ్స్ ఏం పట్టించుకోలేదు. కానీ అతనిలో ఉన్న నెగటివ్స్ యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే ఈ నెగటివ్స్ నాలో ఉన్నాయని గ్రహించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. కానీ ఈ మహా ఉత్తముడు, ఈ పండితుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం. అర్థమవుతుందా మీకు? అర్థమవుద్ది. కాసేపటికి ఇంకా బాగా అర్థమవుతుంది. కాసేపటికి మైనస్సులన్నీ ఎత్తుపడుతుంటే ఈయనకి ఏ మైనస్సు కూడా తెలియట్లేదు. కానీ ఇంక ఈ లోకం గురించి మాట్లాడలే. ఈ లోకంలో ఉన్న భక్తి, ఈ లోకంలో ఉన్నది ఏది కాదు. ఎక్కడికి ఎట్టేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నది గ్రహించుకోలేదు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ప్రభువా పరలోకంలో విందులో పాల్గొన్నవాడు ధన్యుడు. నీకు తెలియదేమో, నాకు వాక్యం అంతా తెలుసు. ఒకవేళ నువ్వు ఇలాంటివి చెప్తున్నావు చిన్న చితక అంటే, ఒక మాటలో చెప్పాలంటే నీ మెసేజ్ ఎలాగుంది? అర్థమైంది మీకు? నీ మెసేజ్ ఎలాగుంది? చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నావు నువ్వు. కానీ ఆ మెసేజ్ ఏంటో తెలుసా? నిత్యత్వంలో విందు. నువ్వు చిన్నపిల్లలకు చెప్పినట్టు నువ్వు బుద్ధి మార్చుకో, నువ్వు బ్రతుకు మార్చుకో, నువ్వు నీ స్థితి మార్చుకో, ఇలాగ ఉండకూడదు, అలా ఉండకూడదు, హెచ్చించుకోకూడదు, తగ్గించుకోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, అక్కడ కూర్చోవాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నావు అన్నట్టుగా గ్రహించుకున్నాడు. కానీ నేను చెప్తున్నాను చూడు,
విందు గురించి నువ్వు మాట్లాడుతున్నావేమో, నేను చెప్తున్నాను పరలోక రాజ్యములో విందులో పాలు పంపులు పొందునవాడు ధన్యుడు కదా అంటే యేసుప్రభు శభాష్ బాగా చెప్పు, ధన్యుడు ధన్యుడు నువ్వు ధన్యుడు అంటాడు అనుకున్నాడు. అర్థమవుద్ది, కాసేపటికి బాగా అర్థమవుద్ది. కానీ యేసుప్రభు గారు అలా అన్నారా? అనలే. ఏమన్నారో తెలుసా? ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం ఏమని చెప్పాడో తెలుసా? ఒక మనుష్యుడు విందుకు పిలిచాడు. ఈ విందుకు పిలిచిన వాళ్ళకే కబురు పెట్టారు. మళ్ళీ ఏమని కబురు పెట్టాడంటే, విందుకు పిలిచాం కదా మిమ్మల్ని, విందు పూర్తయింది అంటే కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది, పదార్థాలన్నీ కూడా సర్దుబాటు చేసాం, విందుకు రమ్మని పిలుపునిచ్చారు కదా అయ్యగారు, మరలా ఆ విందు సిద్ధపరచబడింది, విందుకు రమ్మని మరలా రెండవసారి పిలుపునిస్తున్నారు అని పిలవబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరో? ఆ యజమానుని యొక్క దాసుడు. పిలవబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుస్తుంటే ఒకడు అన్నాడంట, నేను చేలో పని ఉంది నాకు, అందుకని పని చేసుకోవడానికి వెళ్ళాలి అని రెండు కొసర మాటలు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, దయచేసి నన్ను క్షమించు అని వేడుకుంటున్నాను, నీ కాళ్ళు వేళ్ళబడుతున్నాను, ఇవి నీ చేతులు కాదు కాళ్ళే అనుకో, ఏమనుకోకు, నాకు రావడానికి వీలు పడదు, నాకు చేలో పని ఉంది, అందుకని నేను వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకు అన్నాడు. సరే అని ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు. పిలవబడిన వాళ్ళ దగ్గరికి మచ్చిక్కు ముగ్గురు చెప్పాడంతే. ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని విందు సిద్ధంగా ఉంది, విందును ఆరగించడానికి మా అయ్యగారు యజమానులు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే ఆయన అన్నాడు, నేను చంద్రూరులోని ఇడ్లు 5 జతలు కొన్నాను, మామూలుగా చాలా రేటు పడింది, 5 జతల ఇడ్లు కొనుక్కున్నాను, ఆ 5 జతల ఇడ్లు పరీక్షించడానికి వెళ్తున్నాను, భూతత్వం పెట్టి పరీక్షించాలి ఇప్పుడు పైనుంచి కిందకి, ఎక్కడికి వెళ్తున్నాను అని. ఇతను కూడా సేమ్ డైలాగ్ వాడాడు. ఏమనంటే, నిన్ను వేడుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు. ఇప్పుడు మూడోవాడి దగ్గరికి వెళితే వాడు, నేను వివాహం చేసుకున్నాను ఒక స్త్రీని కాదు పురుషుని చేసుకుంటాడు, కానీ ఒక పురుషుడు చెప్తున్నాడు ఏమనంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నాకు కుదరదు, నేను రాను, అంతే, ఇలాగే చెప్పాడు. మొదటోడేమో క్షమించు అని వేడుకున్నాడు, రెండోవాడేమో క్షమించు అని వేడుకున్నాడు, మూడోవాడేమో నేను వివాహం చేసుకున్నాను ఒక స్త్రీని, నాకు రావడానికే కుదరదు అన్నాడు. మొత్తాన్ని ముగ్గురు కూడా అక్కడ రాయబడి ఉంది, నెపములు చెప్పిరి అని రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే సాకులు చెప్పారు. మొత్తానికి విందుకు రాకుండా తమ తమ సొంత పనుల నిమిత్తం, శారీరకమైనటువంటి పనుల నిమిత్తం వాళ్ళు దీనిని కాలదన్నుకున్నారు. వెంటనే దాసుడు వెళ్ళాడు యజమానుడి దగ్గరికి, అయ్యా పిలవబడిన వారందరూ పలానా సాకులు చెప్పి వెళ్ళిపోయారు, పిలవబడిన వాళ్ళు రాలేదయ్యా అంటే ఆ యజమానుడికి కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చి దాసుని అంటాడు, నా దాసుడా, పట్టణానికి వెళ్ళు, సందుల్లోనికి వెళ్ళు, అక్కడ బేదలు అనబడిన వారు ఉంటారు, అక్కడ అంగహీనులు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఈ విందుకు పిలువు అన్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? పిలిచిన వెంటనే వచ్చేసారు వాళ్ళు. అద్భుతం ఏంటి? పిలిచిన వెంటనే వచ్చేసారు. అప్పుడు ఈ దాసుడు అంటాడు, అయ్యా మన ఈ గృహంలో, మన ఈ గదుల్లో పిలవమన్నారే, వాళ్ళందరూ పిలిచిన వెంటనే వచ్చేసారు, అయినా ఖాళీ ఉంది, ఎక్కడ అయినా ఖాళీ ఉందయ్యా. అప్పుడు ఏమన్నాడంటే దేవుడు, సరే రాజవీధుల్లోనికి వెళ్ళు, కంచెల్లోనికి వెళ్ళు, కనబడిన ప్రతి ఒక్కరిని బలవంతం చేసన్నా నువ్వు నా విందుకు తీసుకొనిరా అని చెప్పాడు. ఈ మాటలన్నీ ఎవరితో చెప్తున్నారు? ఈ మాటలు విని గ్రహింపు లేక గొప్పగా పరలోకపు విందు కొరకు మాట్లాడుతున్న వాడికి యేసుక్రీస్తు ప్రభువారు
చెప్పారు. దాని అర్థం ఏంటంటే, నువ్వు గొప్పగా పరలోకపు విందు కోసం మాట్లాడుతున్నావు కానీ, నువ్వు పిలవబడిన వాడవే కానీ నీకు విందులో పాలే లేవు. దాని అర్థం ఏంటి? పిలవబడిన వాడే కానీ విందులో పాలు లేవు అంటే ఇప్పుడు మీకు అర్థం కావడానికి, ఇడ్లు కొనుక్కున్నాను అన్నాడే, అతడు పిలవబడిన వాడేనా? విందుకి పిలవబడ్డాడు. పెళ్లి చేసుకున్నాను అన్నాడే, అతడు కూడా విందుకి పిలవబడ్డాడు. చేలో పనుంది నాకు అన్నాడే, అతడు కూడా విందుకి పిలవబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? పిలవబడిన వారిలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు దీని అర్థం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దీని అర్థం చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మోపదేశకుల మధ్యలో ఆయన ఉన్నారు. అసలు పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, ధర్మోపదేశకులు కానీ ఎవరో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించువారు. దేవుడు వాళ్ళ గురించి అన్నారో వాళ్ళు మీకు చెబుతారు, వాక్యాన్ని బోధిస్తారు, కానీ వాక్యానుసారంగా వారు నడవరు. ఇంకేం చెప్పారు? జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకుపోయారు వాళ్ళు. సంఘంలోనికి విశ్వాసులను చేర్చడానికి ఆకాశము భూమి పరిశుద్ధ గ్రంథం అంతా చుట్టేసి మిమ్మల్ని మందిరంలో కూర్చోబెట్టుకుంటారు. పరలోక రాజ్యం వారు వెళ్ళరు, మిమ్మల్ని వెళ్ళనివారు. అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుని వాక్యము ప్రబోధిస్తారు, ప్రకటిస్తారు, కానీ దాని ప్రకారంగా చెయ్యని వాళ్ళు. వీళ్ళకి ఎప్పుడూ కూడా దేవునితో వాదోపవాదాలే. విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినన్నా స్వస్థపరిస్తే, విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు అంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మొత్తం చెప్పారు, విశ్రాంతి దినాన నేను ప్రభువునై ఉన్నాను. అన్నీ మీలో గాడిద తప్పిపోతే, గుంటలో పడిపోతే దాన్ని తీయకుండా ఉంటారా? ఇలాంటివన్నీ జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి. అందుకే ఇక్కడ జలధర రోగం కలిగిన వ్యక్తిని బాగు చేసినప్పుడు అక్కడే ఉన్నారు కదా ధర్మోపదేశకులు. అన్నీ కూడా ఇంతకుముందు జరిగిపోయినాయి కదా. అందుకని ఇప్పుడు వాదాలు వేస్తారని ఇప్పుడు నేను ఇతనిని విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమేనా అని అడిగితే ఒక్కరు కూడా ఎందుకులే చెప్పి అని చెప్పేసాడు యేసుప్రభు ముందే. అది తప్పని తేల్చేసాడు. కానీ మేము ఒప్పుకోమంతే కానీ తేల్చేసాడు. గాడిద పడితే తీయకుండా ఉంటారన్నాడు. నిజమేలా తీయకుండా ఉంటామా? అయినా నిజమే కానీ ఒప్పుకోకూడదు. నిజమే కానీ ఒప్పుకుంటే తేడా వచ్చేది విశ్వాసులతో. ఆయన వెనకాల పోతారు. ఎవరు వెనకతల? యేసుప్రభు వెనకతలు పోతారు. ఇప్పటికే యేసుప్రభు బోధ చాలా గంభీరంగా ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారు అధికారముతో బోధిస్తున్నారు, శాస్త్రులాగా పరిసయ్యులాగా బోధించట్లేదు అంటున్నారు. యేసుప్రభుని అక్కడ ఎడుతున్నారు, మమ్మల్ని ఎక్కడ ఎడుతున్నారు. ఏదేమైనా ఒప్పుకోకూడదు. ఆవిడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడితే నోరు మూసుకుని ఉన్నారు. ఉపమాన అలంకారంగా చెప్పితే అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఇక్కడ ఉపమాన అలంకారంగా చెబితే అర్థం కాలేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అండి? అసలునే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు పరలోకం వెళ్ళరు చెప్పేసాడు అక్కడ. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా వాళ్ళ గురించే. మీరు పరలోకం వెళ్ళరు, వీళ్ళే వాళ్ళను కూడా మీరు వెళ్ళనివారు. అంటే బాప్తిస్మిచ్చు యోహాను కాలంలో ఏమన్నాడు తెలుసా? పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనవద్దు. రాళ్ల వలన దేవుడు అబ్రహాముకు పిల్లల్ని పుట్టించగలడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును, అక్కడ ఏడుపు పండ్లు కురుకుటి ఉండును. లోకాసు వార్త 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇంత ఇలా చెప్పినా కూడా బాప్తిస్మిచ్చు యోహాన్ని వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం. యేసు 31. అందుకు వారు మొదటి వారు అనిరి, యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యులను అతను నమ్మిరి, మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఈ ఒక్క పాయింట్ని బట్టి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమన్నారు దేవుడు? నీతి మార్గమున బాప్తిస్మిచ్చి యోహాను మీ దగ్గరకు వస్తే అతనిని మీరు నమ్మలేదు, కానీ వేశ్యలు సుంకరులు నమ్మారు అన్నారా? మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి ఒకసారి. సువార్త 8వ అధ్యాయము 11 వచనం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు కింద రాజకుమారులు వెలుపట చీకటిలో త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. రాజ్య సంబంధులు ఎక్కడ ఉంటారని చెప్పారు ఇక్కడ రాజ్య సంబంధులు అంటే పిలవబడిన వారు, కానీ ఎక్కడ ఉంటారంట? వెలుపట ఉంటారు. ఇక్కడ కూడా శాస్త్రులు పరిసయ్యుల దగ్గరికి నీతి మార్గమున ఎవరు వచ్చారు? బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. కానీ బాప్తిస్మిచ్చి యోహానుని ఈ రాజ్య సంబంధులు ఏం చేశారు? తృణీకరించారు. అందుకని దేవుడు ఏమన్నాడు? అక్కడ రాయబడిన మాట తృణీకరిస్తే ఎవరు విన్నారు ఆయన మాటలంటే? వేశ్యులు. అంటే వేశ్యులు అంటే అందరికీ తెలుసు, పాపాత్ములు అంటాం. సుంకరులు అంటే పాపులు అంటాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కూర్చున్నారు. సుంకరులు వేశ్యులు మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో చెప్పుచున్నాను. అంటే ముందు ఇప్పుడు ఎవరు ప్రవేశించారంట పరలోక రాజ్యంలో? పాపులు అనుకున్న వాళ్ళు, వేశ్యలు అనుకున్న వాళ్ళు, దొంగలు, దోపిడీదారులు, నరహంతకులు, కుట్రదారులు, మన కంటికి కనబడిపోతున్నారు అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు పరలోక రాజ్యం ప్రవేశించారు. అంటే ఇక్కడ చూడండి, బాప్తిస్మిచ్చి యోహానుని నమ్మలేదు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలేదు. అలాగ దేవుని నామము నిమిత్తం వచ్చిన ఎవ్వరిని కూడా వాళ్ళు నమ్మలేదు. దేవుని వాక్యంలో హేబేలు మొదలుకొని బరకియ కుమారుడైనటువంటి జకర్య వరకు ఏం చేశారంట? వీళ్ళు రక్తాన్ని ఒలికించారంట. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల ఎదుట శాస్త్రుల ఎదుట అద్భుతాలు చేయలేదా? చేశారు. మహాశ్చర్య సూచక్రియలు చేయలేదా? చేశారు. వాక్యం ప్రకటించలేదా? చేశారు. కానీ వాళ్ళు వక్రీకరించారు. ఏం చేశారు? వక్రీకరించారు. మొదట వాళ్ళు అసలు ఎవరు? పిలువబడిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? దేవుడు అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, వాక్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్నాం మేము వాక్యాన్ని అని అనుకుంటున్న వాళ్ళు. కానీ ఏ దేవుడు మోషే ద్వారా జీవగ్రంథములో ధర్మశాస్త్రాన్ని ఇచ్చారో ఆ ధర్మశాస్త్రములో ఆ ప్రవక్తల గ్రంథములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువును మాత్రము ఒప్పుకొనని మందమతులు, అంధులు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇస్తే ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది. ప్రవక్తల గ్రంథాల్లోనూ ధర్మశాస్త్రములోనూ ఎవరు గురించి రాశారు? యేసు గురించి రాశారు కదా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని రాశారు. ఆయన ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ లోక పాపమును మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల నేనే అన్నాడు అనుకో యేసయ్య దగ్గరికి వచ్చి, నువ్వంటే మేము నమ్మేస్తామా? అంత జ్ఞానంలో కనబడుతున్నావు. ఇక్కడ వస్తాడు మా మెస్సయ్య, నీలాగా ఉంటాడు అనుకుంటున్నావు. మా మెస్సయ్య రారాజుగా వస్తాడు. నువ్వు వడ్లవాడు కుమారుడు కాదా? నువ్వు మరి మీ తల్లి కాదా? మీ సహోదరులు, మీ అక్క చెల్లెళ్ళు అందరూ మా మధ్యలో లేరా? అంటే జనారణ్యంలో ఉండకూడదు అనమాట వీళ్ళు. నమ్మారా? అబ్రహాము నా దినమును చూసి సంతోషించాడంటే అబ్రహాము నీ వయసు ఎంత, నువ్వెంత, నీ మాటలెంత? అబ్రహాము నీ దినమును చూసి సంతోషించాడా అన్నారా? ప్రభు ఏది మాట్లాడినా కూడా దాంట్లో చాలా అర్థం ఉంటుంది కదా. లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రె పిల్లంటే నమ్మలేదు. నేనే మార్గం సత్యం జీవం అంటే నమ్మలేదు. మీరు నన్ను నమ్మట్లేదు కదా. ఇదిగో మేఘారూరుడుగా రాబోతున్నానంటే ఇంకా యేసుతో మనకు పని లేదు, చంపడానికి ఇదే మనకు అవకాశం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువును కానీ
ముందుగా వచ్చినటువంటి బాప్తిస్మిచ్చి యోహానును కానీ, దేవుని ద్వారా పంపబడిన ప్రవక్తలను కానీ రక్తాన్ని ఒలిగించే వరకు కూడా వీళ్ళు నిద్రపోలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలేదు. నమ్మారండి? వీరందరూ ఎవరో పిలవబడిన వారు. వీళ్ళెవరో అబ్రహాము సంతానం. అందుకే లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? ఈ రాళ్ల ద్వారా అబ్రహాముకు దేవుడు సంతానాన్ని పుట్టించగలడు అన్నారా లేదా? ఇంకా చాలా సందర్భాల్లో మత్తయి సువార్తల చివరి అధ్యాయంలో జయము జయము దేవుని పేరట వచ్చు వానికి జయము కలుగుగాక అంటే అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళే, ఈ బ్యాచే, ఈ క్యాండిడేట్సే, ఈ కేటగిరీయే. అరవద్దని చెప్పు. ఎందుకంత? వినాయక చవితి రోజు నడిచి వాళ్ళు ఏమన్నారు వీళ్ళు? క్రిస్మస్ రోజు క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అంటే అరవద్దను. క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా అరవద్దనా? యేసు నామము జయం జయము అరవద్దను. ఇష్టం వచ్చినట్టు రికార్డింగ్ డ్యాన్సులు ఎత్తే మేము జాయిన్ అవుతాం అని రకం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఓ యేసు ప్రభు అరవద్దని చెప్పు. అక్కడ కూడా ఏమన్నారు తెలుసా? వీరు కేకలు ఆపితే ఈ రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఓ మాటలో చెప్పాలంటే బోర్న్ క్రిస్టియన్స్ అనుకోండి. కానీ వీరు ఎవరిని అంగీకరించట్లేదు. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నన్ను అంగీకరించి వాడిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను అంగీకరిస్తా. నన్ను అంగీకరించని వాడు పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట నేను కూడా మీరంటే ఎవరో తెలియదంట. అంటే వాళ్ళ అంతమేంటి? నరకమే కదా. కానీ వీళ్ళును పిలవబడిన వాళ్ళు, వీళ్ళు అబ్రహాము సంతానం. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ యేసుక్రీస్తు ప్రభువారి కొరకైతే రాశారో ఆ యేసుక్రీస్తు ప్రభువారిని వీరు అంగీకరించలేదు. ఆయన మాటలు అంగీకరించలేదు. ఆయన క్రియలు, తండ్రి క్రియలే నేను చేస్తున్నానంటే అంగీకరించలేదు. టోటల్గా యేసు ప్రభుని వీళ్ళు ఏం చేశారు? పక్కన పెట్టారు. ఆయన ఏ వాక్యం చెప్పినా కూడా వీళ్ళకి అర్థం అవ్వలేదు. అందుకే దేవాది దేవుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం కానీ మత్తయి సువార్త 16వ అధ్యాయం కానీ మనం చూస్తే ఏమంటాడు తెలుసా? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, తమ హృదయము నాకు దూరముగా ఉన్నదని ప్రవక్తల వచనాలు నెరవేర్చబడినట్లుగా వీరు హృదయము కొవ్వినది. వీరు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహించరు. వీరు హృదయం ఏమైంది? క్రొవ్వింది. ఎవరి గురించి మాట్లాడారు? వీళ్ళ గురించి ఎగ్జాక్ట్గా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఎవరంటే పిలవబడిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు దేని గురించి మాట్లాడతారు తెలుసా? పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. ఎవరు పాడతారు ఈ పాట? వీళ్ళు మైకు పెట్టి బాబు పరలోక రాజ్యం వెళతారంటే ఆ మాట నువ్వు నన్ను అడగొచ్చు అసలు? నేను పరలోక రాజ్యం ఎలా పోవడబెట్టి ధర్మశాస్త్రోపదేశకుడిని ఇక్కడ. ఇంకా అగ్రస్థానాలు, అగ్రపీఠాల్లో నిలబడి ఎత్తైనటువంటి స్వరంతో ఎలుగెత్తి నా దేవుణ్ణి ప్రకటించేవాడిని. ముందు నేనే ఉంటాను అక్కడ. అందుకే పరలోకం నా అంతఃపురం. కానీ యేసయ్య అన్నారు తెలుసా? పరలోకం వీళ్ళు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా లాక్కుని చేస్తారు. వాళ్ళు వెళ్ళరో, వెళ్ళి వాళ్ళని వెళ్ళనివ్వరు. దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు పిలవబడిన వారి నిమిత్తం ఇది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి ఉపమానం. విందుకు పిలిచాడంట. హల్లెలూయా. ఈ విందు ఏ విందుకు సాదృశ్యమో తెలుసా? పరలోక రాజ్యములో విందుకు సాదృశ్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారే, సిద్ధపడిన వారు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా విందుకు ఏమని రాయబడింది? విందుకు వెళ్ళారు. సిద్ధపడని వారు ఏమయ్యారంట? విడవబడ్డారు. ఈ విందు దేనికి సాదృశ్యం? పరలోక రాజ్యములో దేవాది దేవుడు మనకిచ్చేటువంటి విందు గురించే మాట్లాడాడు.
కానీ ఇక్కడ మాటలన్నీ విన్నటువంటి ఈ పరిసయ్యుల్లో ఒకడో దేని గురించి మాట్లాడాడు? పరలోకములో విందులో పాలు పంపులు పొందినవాడు ధన్యుడు కదా, అంటే గొప్ప వచ్చేద్దని నేను ధన్యుడిని కదా అన్నాడు. మీకు తెలుసో లేదో, వాక్యంలో కూడా ఒక ధర్మశాస్త్రోపదేశకుడు తన్ను తాను కనుపరుచుకోవాలని యేసుప్రభు దగ్గరికి వచ్చాడా లేదా? తాను ఎవరినో గొప్పవాళ్ళని కనుపరుచుకోవాలని యేసుప్రభు దగ్గరికి వచ్చాడా? ఇక్కడ యేసుప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నారో, ఏ బ్రతుకు గురించి మాట్లాడుతున్నాడో, ఏ జీవితం గురించి మాట్లాడుతున్నాడో, ఏ అసహ్యకరమైనటువంటి స్థితి గురించి మాట్లాడుతున్నాడో ఈ మాటలన్నీ విన్నాడు. కానీ నేను గొప్పవాడిని అన్నట్టుగా పరలోకం వెళ్ళిపోతాను కదా, పరలోకంలో గొప్పే కదా విందులో ఉండడం అన్నట్టుగా మాట్లాడితే, అక్కడ కూడా ఉపమానం ద్వారా దేవుడు నువ్వు మాట్లాడుతున్నా కానీ నువ్వు విందు గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు, పరలోకం గురించి పలకడానికే నీకు అర్హత లేదు, అసలు పిలువబడినటువంటి నీకు విందులో పాలు పంపులు పొందడానికే నీకు అర్హత లేదు. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వస్తా, జాగ్రత్తగా వినండి. అంటే పిలువబడిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? అర్హతను కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? పిలిచాడు కదా, పిలిస్తేనంట వీళ్ళు ఏం చేశారంట? సాకులు చెప్పారంట. సాకులను రాయబడి ఉన్నాయి, నెపములను రాయబడి ఉన్నాయి. అంటే ప్రభువు చెప్పినప్పుడు, పిలిచినప్పుడు ఆ విందుకు రావడానికి వీళ్ళు ఏం చెప్పారు? సాకులు చెప్పినందుకు, విందుకు రానందుకు దేవుని కోపం వచ్చి రాజవీధుల్లోకి, కంచెల్లోనికి, పట్టణాల్లోనికి, సందుల్లోనికి తన దాసుల్ని పంపి తీసుకురమ్మంటే అద్భుతంగా వచ్చేసారంటండి వాళ్ళు. రానని ఎవరో సాకులు చెప్పలేదు. అది ఇంకా ప్లేస్ ఉంటే బలవంతం చేసి తీసుకొచ్చేయండి అన్నాడంట. బలవంతం చేసి తీసుకొచ్చేస్తే నిండిపోయింది. వీళ్ళందరూ ఏమయ్యారు? అప్పుడు పిలవబడిన వారు ఏమయ్యారు? ఒక్కడు కూడా పాత్రుడు కాడు. దీని అర్థం ఏంటంటే, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, మేము అబ్రహాము సంతానం అనుకున్న వాళ్ళు కానీ, బోర్న్ క్రిస్టియన్స్ అనుకున్న వీళ్ళు పరలోక రాజ్యం ప్రవేశించలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత బ్రతికారు, ఎవరి కొరకు బ్రతికారు, దేన్ని మోసారు, దేన్ని ప్రకటించారు, దేని కొరకు జీవించారు, దేనిని మోసారు, దేనిని ప్రకటించారు, దేని కొరకు బ్రతికారు అంటే మేము సేవకులు, మేము దేవుణ్ణే ప్రకటిస్తాం, మేము దేవుడి కోసమే జీవిస్తాం, మా జీవిత గమ్యం పరలోకం అని పాస్టర్ గారులు, వీళ్ళతో పాటు ప్రజలు దేనికోసం కాచు కూర్చున్నారు చెప్పాలి. మీరు దేని కొరకు కాచు కూర్చున్నారు? సేవ మానేరా? తాగారా? తందనాలు ఆడారా? సినిమా హాల్కి వెళ్ళారా? క్లబ్బులకి వెళ్ళారా? పబ్బులకి వెళ్ళారా? లోకాన్ని అనుభవించారా? లోకంలో ఉన్నారా? కానీ ఏం చేశారు? యేసు క్రీస్తు ప్రభువారిని తృణీకరించారు. ఆయన బోధిస్తూ వాళ్ళ మైనస్లో చెప్తుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సెట్ రైట్ చేసుకోలేకపోయారు. ఆయన వాస్తవాన్ని మాట్లాడుతుంటే, తండ్రి పంపినటువంటి తండ్రి నిమిత్తం మాట్లాడుతుంటే, పరలోక రాజ్యం నిమిత్తం మాట్లాడుతుంటే పట్టనట్టుగా జీవించారు, బ్రతికారు. కడవరి క్షణంలో ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎగిరి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఒక గడి వచ్చేటప్పటికి ప్రభు డిక్లేర్ చేసి చెప్పింది ఏంటంటే, పరలోక రాజ్యం మీరు ప్రవేశించరు. పిలవబడినటువంటి మీలో ఒక్కరైనను పరలోక రాజ్యం ప్రవేశించరు. వారు పరలోక రాజ్యం ఎందుకు ప్రవేశించలేకపోయారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మనందున, విశ్వసించనందున. ఇప్పుడు యేసు ప్రభువారు అంటే ఎవరు? వాక్యము. ఇప్పుడు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిందా? కానీ ఆ ధర్మశాస్త్రంలో అన్నీ గైకొన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని పక్కన పెట్టి ఇంకా ఎవరో వస్తారనే భ్రమలో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇంకా ఎవరో వస్తారనేటువంటి భ్రమలో ఉన్నారు. ఈ భ్రమ వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? వీళ్ళు ఏం చెప్పారంట? సాకులు అని రాయబడి ఉంది, నెపములు అని రాయబడి ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్దాం. ఈ సెకండ్ పార్ట్లో మనం బాగున్న క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు. మనం ఎవరు? ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి బోధ చేశారు? ఎవరికి? పరిసయ్యులని, శాస్త్రులని, ఇంకా దేవుని వాక్యము విని గ్రహించిన వాళ్ళకి బోధ చేశారు. ఇప్పుడు అదే దేవుడు మనకేం బోధ చేస్తున్నాడు అంటే, మనం బోర్న్ క్రిస్టియన్స్ కావచ్చు, లేదా మధ్యరకంగా దేవుడు మేలో ఉపకారమో చేస్తే ఆకర్షింపబడి మనం దేవుని దగ్గరికి వచ్చుండొచ్చు. ఏదేమైనా ఈ శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, అలనాడు యేసుక్రీస్తును విరోధించినటువంటి ప్రజలు కానీ అబ్రహాము సంతానం ఎలా అయితే అయ్యారో, ఈ దినం కూడా ఎరడోని క్యాంపు సంఘంలో ఆనంద్ గారి యొక్క మందిరములో ఉన్నటువంటి మనం కూడా అబ్రహాము సంతానం. అవునా కదా? పోలుస్తా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబ్రహాము సంతానం అనబడేటువంటి మనము ఇప్పుడు భ్రమలో ఉండకూడదు. అక్కడ రాయబడింది చాలా ప్రాముఖ్యం. యజమానుడంట ఒక మనుష్యుడంట విందు చేసి పిలిచాడంటండి. ఈ విందు ప్రస్తుతం నేను దేనికి పోలుస్తాను తెలుసా? దేవుడి యొక్క రాజ్యాన్ని కానీ, దేవునికి సంబంధించిన ఆత్మల కొరకు కానీ, దేవునికి సంబంధించిన దేని కొరకైనా దేవుని కార్యాన్ని యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? అది నాకు ఆహారము పానము అన్నాడా లేదా? ఆహారము పానము. మీకు విందులు ఏం పెడతారో? ఆహారం పెడతారు. మంచినీళ్ళు అడిగితే పెడతారా? అడగకుండా పెడతారా? ఆహారం ఉందంటే తప్పకుండా అక్కడ పానం ఉందా లేదా? సమరస్త్రీ విషయంలో దేవాది దేవుడు ఆకలి కొన్నారని శిష్యులందరూ కూడా ఆకలి తీర్చడానికే ఊరు అవతలకు వెళ్ళారు. ఏదో తేడానికి ఊర్లోనికి వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి ఈయన ఆకలి అనట్లేదు, ఏమంటలేదు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు యేసుప్రభుకి ఎవరో క్యారియరు బాక్స్ తెస్తారేమో అనుకున్నారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆయన పని చేయడం నాకు ఆహారం, నాకు పానం. అవునా? ఆయన రాజ్యం, ఆయన వాక్యం, ఆయన పనులు, సంఘంలో కార్యక్రమాలు ఏవైనా కూడా ఏంటి? ఆహారం, పానం, విందు. ఇప్పుడు మేము మీకు పెడుతున్నది ఏంటి? ఆహారం, పానం. అంటే విందు చేస్తున్నాం. ఇప్పుడు ఈ విందులకు పిలవమని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇంతవరకు మనం అధ్యయనం చేసినటువంటి దీనిలో పరమ తండ్రి విందు యజమానుడైతే, దాసుడు యేసుక్రీస్తు ప్రభువారైతే, పిలవబడిన వాళ్ళు అబ్రహాము సంతానం. అవునా? ఇప్పుడు ఈ పోలికలో ఇక్కడ యజమానుడు పరమ తండ్రి. ఎవరు? పరమ తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ దాసుడు ఎవరు? దైవజనుడు. ఇప్పుడు దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, సహవాసానికి పిలిచినవాడు నమ్మదగినవాడు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుము, కాలము సంకుచితమై ఉంద గనక భార్యలున్నవారు భార్యలు లేనట్టు, పిల్లలున్న వాళ్ళు భర్తలున్నవారు వారు లేనట్టు, ఏదైనా కొనుక్కున్న వాళ్ళు కొననట్టు, మీరు కాలము సంకుచితంగా ఉంది కాబట్టి దేవునికే ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి అని తండ్రి అయినటువంటి దేవుడు ఉపదేశం ఇస్తే, దైవజనుడి ఉపదేశాన్ని సంఘానికి ఏం చేస్తున్నాడు? ఇక్కడ కూడా ఈ దాసుడుని తండ్రి పంపుతున్నాడు. ఎక్కడికి? పిలవబడిన వాళ్ళు ఉన్నారే వాళ్ళని విందుకు పిలువు. ఈ రోజున మేము ఎన్ని విందులు చేస్తున్నాం? ఆదివారం ఒక విందు, అర్థం అవడం కోసం. బుధవారం ఒక విందు, శుక్రవారం ఒక విందు, ఇంకా మా డోర్ ఓపెన్ చేసి రోజు విందు పెట్టేస్తాం అని ప్రతిరోజు విందుకు పిలుస్తున్నా. వచ్చిన వాళ్ళు ధన్యులవుతారు. ఇక్కడ కూడా ఏమని రాయబడింది? విందులో పాలు పంపులు పొందినవాడు ధన్యుడు కదా అంటున్నాడు. ఎవరో? అసలు విందుకే అర్హత లేనోడు మాట్లాడుతున్నాడు. అది అలా పక్కన పెడితే, ఇక్కడ ఈ విందుకు పిలుస్తున్నప్పుడు ఈ పిలుపుకు ఎవరైతే విధేయత చూపుతారో వాళ్ళు
ధన్యులవుతారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఎందుకంటే సంఘం అనేది స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు దేవుడు. ఈ సంఘం ఎందుకు అంటే ఈ లోకానికి సంబంధించి కాదు, ఇది ఈ లోకానికి సంబంధించి కాదు, మరి ఎక్కువగా ఆ లోకానికి సంబంధించి, ప్లస్ ఈ లోకములో కూడా నీవు చేస్తున్నటువంటి భయభక్తి నీకు సరిపడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ లోకానికి మరి ఎక్కువగా సరిపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని వాక్యాన్ని దేవుని వద్ద నుండి పొందుకుని ఆయన విందు ఆ రోజు మన్నాను కురిపించాడే, ఈరోజు కూడా ఆ పరమ తండ్రి విందును కురిపించి సిద్ధపరిచి దైవజనులతో పిలుపునిస్తున్నాడు. ఆదివారం రండి, శుక్రవారం రండి, బుధవారం రండి, అనుదినము కూడా మేము విందు చేస్తున్నాం, అనుదినము కూడా వచ్చినాం, ఆ డోర్స్ ఓపెన్గా ఉంటాయి. అంటే ఏమంటే విందుకు రమ్మంటేని భోజనం చేయడం ఎవరికి కష్టం అండి? ఓ మాట చెప్పండి. మామూలుగా లోకపరంగా భోజనం చేయడం ఎవరికి కష్టం? మన క్యాంపులోనే ఏదైనా పెళ్ళి ఉందంటే పాస్టర్ గారు తొందరగా వదిలేయాలని అనుకుంటారు. మీరు అనుకోపోయినా మేము అనేసుకుని వదిలేస్తాం. ఎందుకంటే విందంటే ఎవరికి ఇష్టం ఉండదు? విందుకి ఎవడన్నా సాకు పెడతాడా? విందుకు సాకు పెడతాడా? అద్భుతం ఏంటంటే మన జనరేషన్, లేకపోతే మన మనుష్యుల్లో, పశువుల గురించి కాదు కానీ మన మనుష్యుల్లో చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ అయినా, ఎక్కడైనా ఏదైనా విందైనా, ఆఖరికి ఆదివారం ఆరాధనన్నా కొట్టి వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని ఏం చేస్తాం అంటే విందు అంటే అంత ప్రాధాన్యత ఇస్తాం, ఫంక్షన్ అంటే అంత ప్రాధాన్యత ఇస్తాం కదా. ఇప్పుడు నిజానికి విందు ఆరగించడం నొప్పా? చెప్పండి. నొప్పా, బాధ? విందంటే మంచిగా పెడతారు కదా, ఎవరో సారుబో వేసి పెట్టరు కదా. విందంటే ఏం పెడతారు? మంచి మంచి వెరైటీస్ పెడతారు కదా. అవి తినడం మనకు నొప్పా, మనకు బాధ? నొప్పి అవుతున్నట్టుగా ఫీల్ అయితే దానికి అర్థం ఉందా? బాధ అన్నట్టుగా ఫీల్ అయితే దానికి అర్థం ఉందా? తినడానికి రావయ్య అంటే వంక చెప్తే దానికి అర్థం ఉందా? మీ మమ్మీ అందే, ఒరే బాబు రా భోజనం చేద్దిగానంటే, నా కడుపులో నొప్పి వచ్చేస్తుంది మమ్మీ, నేను తినలేను అన్నావు అనుకో, వంక పెట్టావనుకో, ఎవరికి ఇది అవుద్ది? చెప్పండి అమ్మా, ఎవరికి ఇది అవుద్ది? పొద్దున్న లేచేవాడికి బలహీనత ఎవరికి వద్ది? మధ్యరాత్రులు ఆకలి ఎవరికి వద్ది? అందుకని నువ్వు నెపం చెప్పావు, నిజంగా కడుపు నొప్పి రావట్లేదు, కానీ నువ్వు తినకూడదన్నారని నెపం చెప్పావు. ఎవరికి బాధ? ఎవరికి నీరసం? ఎవరికి నొప్పి? ఎవరికి ఇబ్బంది? మనకే కదా. అంటే మనకి ఇలాంటి బాగా తెలుస్తాయి. తినకపోతే నీరసం, తినకపోతే బాధ, తినకపోతే అమ్మోళ్ళు కూడా ఊరుకోరు, 2 ముద్దలన్నా తినాలి అంటారా? ఖచ్చితంగా అంటారా? కానీ జీవాహారం అనబడేటువంటి వాక్యాన్ని పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతంగా దైవజనులకు అందిస్తే, దైవజనులు అన్నీ కూడా సిస్టమ్ అంతా కూడా సెట్ చేసి మీకు చక్కగా తినండి అయ్యా అని పెడతంటే, ఒకరు అంటున్నారంట, నాకు శీల పనుందప్ప, ఒకరు దూడ ఈనేలా ఉంది, దూడ ఎందలే గేది ఈనేలా ఉంది, ఇంకొకరు నీకు ఒంట్లో బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, నీ ఒళ్ళు ఎవరికో బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఈయనలో ఉంటే ఎవరిని పెడతావు నువ్వు? అప్పుడు పాలేరు గుర్తొస్తాడు మనకు ఖచ్చితంగా, లేదా పక్కింటోడు గుర్తొస్తాడు, బావమరుదో. కానీ మందిరానికి వచ్చేటప్పుడు మందిరానికి ప్రియారిటీ ఇవ్వడానికి కానీ, వాక్యం వినడానికి కానీ గుర్తురారు. ఇది చాలా తేలికగా తీసుకుంటాం. ఇక్కడ కూడా పిలవబడిన వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకొని సాకులు చెప్పారు. వాళ్ళు విందులో ప్రవేశించే అర్హతను కోల్పోయారు. దేవుడు అంటే ఆషామాషి కాదండి. ఈ రోజున దేవాది దేవుడు పరలోకపు మన్నాను ఆ దినాన్ని ఇశ్రాయేలుల జనాంగానికి అతీతంగా ఎలాగైతే కురిపించాడో, అలాగుననే ఈ కడవరి దినాలలో దేవాది దేవుడు మన్నాకు పోల్చబడిన అతీతమైన జీవాహారాన్ని, మిమ్మును జీవింపజేసేటువంటి ఆహారాన్ని, నిత్యత్వములో యుగయుగాలు జీవింపజేసే ఈ జీవాహారాన్ని దేవాది దేవుడు మీకు అమర్చి పెడుతూ ఉంటే, ఇది తినడానికి నొప్పి, ఇది భుజించడానికి బాధ. ఎక్కడ లేని నొప్పులన్నీ పురుటు నొప్పులు ఎప్పుడు వస్తాయి? ఎక్కడ లేని పురుటు నొప్పులు ఖచ్చితం రావడానికి. తినకపోతే ఎవరు కోల్పోతారండి? ఎవరు కోల్పోతారు?
ఎవరికి నీరసం, ఎవరికి బాధ, ఎవరికి నష్టం, ఎవరికి కష్టం? మనకే. ఒక్కొక్కడు ఒక్కో సాగు చెప్పాడంట. ఇద్దరు కూడా ఇలాగంట, క్షమించు, ఏమించు, క్షమించు వేడుకుంటున్నాను. నువ్వు ఎంత క్షమించు వేడుకుంటున్నాను అన్నావు, నువ్వు వెళ్ళావా విందులోకి? రెండో వాడు కూడా క్షమించు వేడుకుంటున్నాను అన్నాడు, వెళ్ళాడు విందులోకి. మూడో వాడు పెడసరంగా చెప్పాడు, పెళ్లి చేస్తే టెంపర్లే, పెళ్లి చేసుకున్నాను నేను, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, రాను అన్నాడు. వెళ్ళాడా? ఎవడైనా వెళ్ళగలిగాడా? ఏమండి, పరలోకం అంటే ఆషామాషి కాదు. పరలోక రాజ్యములో విందు ఆరగించడం అంటే ఆషామాషి కాదు. ఇది చాలా దేవుడు ప్రేమతో స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. దేవాది దేవుడు నిన్ను మందిరములోకి చేర్చడానికి ఆయన ఎంత కష్టాన్ని అనుభవించాడో తెలుసా? ఈ రోజున మందిరానికి రావడానికి కష్టం, నొప్పి, వాక్యం వినడానికి కష్టం, నొప్పి. కానీ ఈ మందిరంలోనికి దేవుడు నిన్ను చేర్చడానికి ఆయన సర్వ దేహము కూడా దున్నివేయబడిన వానికి అప్పగించి రక్తసిక్తముగా మార్చబడిపోయిందండి దేహం. ఆ కన్న తల్లి హృదయంలో ఖడ్గం వెళ్ళిపోయిందంట తెలుసా? కన్న తల్లి కన్న కొడుకుని ఎలా చూసిందో తెలుసా? రక్తసిక్తమైపోయిన దేహంతో. అంత ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డను కోపం వచ్చి కొట్టుకుంటేనే అయ్యో బిడ్డను కొట్టాను కదా అని ఏడుస్తుంది తల్లి. అలాంటిది ఎవడైనా కొడితే తల్లి ఊరుకోగలదా? అలాంటిది పిడుగుద్దులతో గుద్దారంటండి యేసుక్రీస్తు ప్రభువారిని. గాయాలు చేశారు, ఉమ్ము వేశారు, బట్టలు తీసేశారు, వస్త్రహీనుడిగా నిలబెట్టాడు. ఇవన్నీ ఆ తల్లి చూస్తుంది. ఎంత క్షోభ అనుభవించిందో తెలుసా? ఇదంతా ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఈ రోజున దేవాది దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టడం కోసం, ఆయన సన్నిధిలో ఆయన వాక్యము విని ఆ వాక్యముతో నిత్య రాజ్యములోనికి వెళ్ళడం కోసం ఆయన పడని ప్రయాస అంటూ ఏది లేదు. మనం తేలిగ్గా తీసుకోవద్దు. ఆఖరి రక్తపు బొట్టు కూడా, ఆఖరి రక్తపు బొట్టు అంతా ఆయన ఏం చేశారు? చిందించారు. ఇది రొటీనే కదా అని అనుకోవద్దు. సిలువ బలి ఆగమా, అవును యేసు ప్రభు గొప్పోడు అని అనుకోవడానికి కాదు. ఇది నీ కొరకే, నా కొరకే. నీ పాపం, నా పాపం, నీ శాపం, నా శాపం, నీ దోష అపరాధాలు అన్నిటినీ ఆయన కలువరి శిలువలో ఆయన సర్వదేహాన్ని మీద వేసుకొని ఒక బలైపోయినటువంటి పశువు వలె, వధింపబడినటువంటి గొర్రె పిల్ల వలె నీ కొరకు, నా కొరకు గాయపరచబడ్డారండి. ఎవరైనా చేయగలరండి ఆ సాహసం? నీకు ఏదైనా ఒంట్లో బాగోపోతే రాత్రంతా నిద్రపోకుండా నీ పక్కన కూర్చోమని ఎవరినైనా, నీకంటే ఎక్కువ నిద్ర వస్తాడు పక్కన కూర్చో. కునుకుపోట్లు. ఆయన త్యాగాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే మన హృదయం ఏమైపోవాలో తెలుసా? కరిగిపోవాలండి. ఏమడుగుతున్నాడు? ఎంత మన కొరకు చేసిన దేవుడు అడుగుతున్నాడు తెలుసా? యామరిపాటుతో ఉండొద్దు, సిద్ధపాటుతో ఉండండి. మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. నేను పిలుపునిస్తున్నప్పుడు రండి సహవాసానికి. మిమ్మల్ని సిద్ధపరిచేటటువంటి వాక్యముతో దైవజనుల్ని నేను నింపుతాను. వాళ్ళ మాటలు వినండి, విన్న మాటల ప్రకారంగా జీవించండి, అంతే. మీరు చేయాల్సింది ఏమీ లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే జస్ట్ చీటీ రాయించుకుంటుంటే 300 ఓడేస్తున్నాడు. జస్ట్ చీటీకి. నువ్వు ఇంక కూర్చుంటానంటే ఇంకెంత ఇస్తాడు? ఇంజెక్షన్లకి, ట్యాబ్లెట్స్కి, వాటికి వీటికి. కానీ ఎంతగా క్రయధనాన్ని మన కొరకు ఇచ్చాడండి. మనకు రూపాయలు పోతేనే బాధ. ఫ్రీగా వచ్చి ఏమి మనకి? ఫ్రీగా వస్తే మనం ఎలాంటి వాళ్ళు అంటే, ఫ్రీగా వస్తే అందులో ఏముందో అందుకే ఇస్తున్నాడు ఫ్రీగా. యాపిల్ పళ్ళు ఎవరన్నా ఫ్రీగా ఇచ్చారంటే లెక్కలు ఎక్కువ. ఎంతమందికి యాపిల్ పళ్ళు ఫ్రీగా ఇచ్చాడంటే వీడికి ఎంత పడి. దేవుడు ఎలా ఇచ్చాడంటే మనకి ఉచితంగా. ఉచితంగా. ఇప్పుడు చెప్పండి, ఎవరినన్నా ఉచితంగా రక్తం అడగండి మీరు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో కాదులే, ఆ రోజుల్లో అయితే రక్తం ఇస్తే మళ్ళీ రక్తం పొడద్దని ఇచ్చారు. ఈ రోజులో ప్రతి ఒక్కడినే డాక్టర్ టెస్ట్ చేసి బ్లడ్ తక్కువ. ఎవరికి? ఆఖరికి పసుగొంతు అభితో సహా, ఆఖరికి పసుగొంతు శరత్తో సహా బ్లడ్ తక్కువ. ఇప్పుడు ఎవడెత్తాడు నీకు బ్లడ్?
బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ కొనుక్కోవాలి. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆఖరి రక్తపు బొట్టు వరకు వ్యక్తిగతంగా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కొరకు ఆయన చిందించారు, గాయపరచబడ్డారు. కానీ ఈ రోజున ఆయనను మనం తృణీకరిస్తున్నాం. ఆయన ఎలా తృణీకరిస్తున్నామండి మేము అని అనుకోవచ్చు. ఇందాక మనం ధ్యానం చేసుకున్న దానిలో ఆయన తృణీకరించారా లేదా వాళ్ళు? ఈ రోజున వాక్యాన్ని తృణీకరిస్తున్నామా లేదా? మనం ఆయన గుమ్మముల గుండా ప్రవేశించగలుగుతున్నామా? ద్వారబంధము లేదా కనిపెట్టుకోగలుగుతున్నామా? నన్ను వెదకండి నేను దొరుకుతాను అని సెలవిచ్చినటువంటి దేవుణ్ణి వెదకగలుగుతున్నామా? వెతికినా ఎలా వెతుకుతున్నాం? ఉన్నా ఎలా ఉంటున్నాం? విన్నా ఎలా వింటున్నాం? దేవాది దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగే అనుభవంలో ఉంటే ధన్యుడువు, ధన్యురాలువు. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించండి అంటే అందరు ముఖాలు చూసుకుని ఈ పాస్టర్ గారు అసలు ఎందుకు నిలబెడుతున్నాడో అర్థమవుతలేదు నాకు అనుకుంటే, ఇంతసేపు నిలబెట్టాలా అని అనుకుంటే, అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అందరూ ముఖాలు చూడబోతే ఆ దేవుడు ముఖం చూసి నువ్వు చప్పట్లు కొడితే దేవుడు ఆనందించడా? ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆశతో ఆ వాక్యములో నువ్వు ఉంటే ఆనందించడా? ఆ వాక్యాన్ని నువ్వు వింటే ఆనందించడా? అందరి గురించి చెప్పట్లేదు నేను, అందరూ బాగానే వింటారు. కానీ కొంతమంది మాత్రం మధ్యలో మా డ్యూటీ అన్నట్టు ఏం చేస్తారో తెలుసా? ఈ డ్యూటీ ఉండకూడదు, మన డ్యూటీ ఇది కాదు, మన డ్యూటీ రాత్రులు. చేలోకి వెళ్ళి డ్యూటీ ఇదని ఇలాగ అన్నానుకో చేలో తెగిపోద్ది. గేదెల దగ్గరికి వెళ్ళి పితుకుతున్నాడు మన డ్యూటీ ఇది అని ఇలాగను మొత్తానికి తన్నేస్తుంది, ఏంటి ఇలా పితుకుతున్నాడని. ఎక్కడ పడుకోవాలో అక్కడే పడుకోవాలి, ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి, ఎక్కడ వినాలో అక్కడ వినాలి, ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడాలి. దేవాది దేవుడు సంఘానికి ఒక క్రమం ఇచ్చాడండి. చక్కగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దైవజనులు పిలుపునిస్తున్నప్పుడు చక్కగా గుమ్మములు గుండా ప్రవేశించాలి. ఆయన ద్వారబంధముల యొద్ద ఏ వాక్యం చెప్తారో ఏ మాట మాట్లాడతాడో దేవుడు నాతో అని కనిపెట్టుకోవాలి. వాక్యం వస్తున్నప్పుడు ఓహో వీళ్ళందరూ శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ కొంతమంది ప్రజలు కానీ వచ్చినట్టు వచ్చారు, కూర్చున్నట్టు కూర్చున్నారు, కానీ వాక్యం గ్రహించలేదు. అలా నేను ఉండకూడదని ఏం చేయాలి? జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఏం చెప్పారు ఈరోజు దైవజనులు వాక్యం అని వాక్యానుసారంగా జీవించడానికి ఏం చేయాలి? పరితపించాలి, రాకులాడాలి. అందరూ ఉండగలగాలండి మందిరంలో. దేవుడు మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు ఒక్కొక్కరిని మరలా తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ 100% ఉండగలగాలి, 100% దేవుని సన్నిధిలో కూర్చోగలగాలి. ఎందుకంటే సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. నేను సిద్ధపరిచేది దేవుని వాక్యమే. ఆ రోజున సిద్ధపరిచేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఏం చేశారు? కాలదన్నారు. మిగతా అన్ని వాళ్ళు అమలుపరిచారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసు ప్రభుని దూరం పెట్టారు. ఈ రోజున కూడా దేవుని వాక్యాన్ని మీరు దూరం పెడితే ఎవరిని దూరం పెట్టినట్టు? మీరు దేవుని కోసం ఏదైనా చేయొచ్చు, అద్భుతంగా గుప్పిలు విప్పొచ్చు, పరిచర్య అంతా భుజాల మీద వేసుకుని పరిచర్య చేయొచ్చు, దేవుని కోసం ఎన్నో కార్యాలు చేయొచ్చు. నేను అలిసిపోతున్నాను, అంతగా దేవుడి కోసం చేస్తున్నానని నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు చాలా ఆనందించవచ్చు. కానీ వాక్యాన్ని పక్కన పెడితే, సహవాసాన్ని పక్కన పెడితే, సంఘంగా సమకూర్చబడడాన్ని పక్కన పెడితే, వాక్యములో ఉండేటువంటి ఆ లోతులేంటో నీకు అర్థం కాకపోతే, ఆ మెలకువలేంటో నీకు అర్థం కాకపోతే, దేవుడు ఏది ఎలా మాట్లాడుతున్నాడు అనేది నీకు అర్థం కాకపోతే నువ్వు పరలోక రాజ్యం ఎలా ప్రవేశిస్తావు? అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 గుంపులు సంఘంలో ఉన్న వాళ్ళే. ఈ 2 గుంపులు ఎవరమ్మా? అందులోనే బుద్ధి లేనోళ్ళు, బుద్ధి కలిగినోళ్ళు. బుద్ధి కలిగినోళ్ళ దగ్గర వాక్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేనోళ్ళ దగ్గర ఏమి లేదు? వాక్యం లేదు, వాక్యం లేదు. ఎప్పుడో ఇలా కునికేసిన వాక్యం ఉందంత వాళ్ళ దగ్గర. ఎప్పుడో క్రిస్మస్కి, జనవరి 1కి, ఆదివారానికి ఒక్కరోజు వచ్చిన ఈ వాక్యం ఉంది. ఈ వాక్యం అంతా ఎత్తుకెళ్ళిపోద్దని నేను పరలోకం.
సంఘంగా దేవుడు ఉద్దేశించినప్పుడు ఆ సంఘానికి ఎంత ఉపదేశం ఇస్తాడో అంత ఉపదేశం నీ దగ్గర ఉంటే పరలోకములో ఉన్నత స్థానంలో ఉండగలుగుతావు. హల్లెలూయా. అంత ఉపదేశము సంఘములో ఉన్న నీ కోసమే ఇస్తుంటే నాకేం తొద్దులే బాబోయ్, నాకు ఇది సరిపోద్దని అనుకుంటుంటే ఎలా సరిపోద్ది? నీకు ఎలా సరిపోద్ది? వాక్యమే మనల్ని సిద్ధపరుస్తుంది, వాక్యమే మనల్ని నిలబెడద్ది, వాక్యమే ఏ పరిస్థితికైనా మనకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేవుడికి స్తుతి కలుగుగాక. ఆ వాక్యం కానీ లేకపోతే మనం అయోమయమైపోతాం. ఏమైపోతాం? అమావాస్య చీకటిలో తడవలాట. పాట ఉంది కదా, పాట పాడుకున్నాం కదా, రాసుకున్నాం కదా. వెలుగు ప్రత్యక్షత క్రీస్తేసే, చీకట్లో తడవులాట సాతానే. ఆ వెలుగు మార్గం దేవుని రాజ్యం, ఆ చీకటి రాజ్యం నరక రాజ్యం. మన గమ్యం పరలోకమై ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? అసలు ఎంత ఇదిగా ఉన్నారండి. పరలోక రాజ్యం ప్రవేశించేస్తాం, పరలోక రాజ్యంలో విందులో పాలు పంపులు పొందినవాడు గొప్పోడు కదా అన్న ఓడే వెళ్ళలేక పోయాడు. అలాంటప్పుడు ఎవరు వెళతారు? ఇంక మరి బుద్ధి లేని వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు? ఎగిరి వెళ్ళిపోతాం, ఎగిరి వెళ్ళిపోతాం, ఎగిరి వెళ్ళిపోతాం. ఆ బుద్ధి కలిగిన వాళ్ళ కంటే హడావుడు ఎక్కువ చేసేసారు వీళ్ళు. తీరా జుత్తుల్లోకి స్వరం వినబడిపోతే ఓహో స్వరం వినబడిపోయింది ఇంకేంటి అనుకున్నారు. తీరా విడవబడ్డారు. మన జీవితంలో మనకి సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా. సిద్ధపాటు ఏమిస్తుంది మనకి? వాక్యం. ఈ వాక్యమేనండి ప్రార్థన ఎలా చేయాలో నేర్పుద్ది. ఈ వాక్యమే విజ్ఞాపన ఎలా చేయాలి, ఈ వాక్యమే ఆత్మచేత ఎలా నింపబడాలి, ఈ వాక్యమే సమస్యలు సుడిగుండంలో దేవుని వైపుకి ఎలా చూడాలి, ఈ వాక్యమే టెన్షన్స్లో దేవునిని ఎలాగ ఆధారం చేసుకోవాలి, ఈ వాక్యమే నేర్పిస్తుంది. అందుకే దేవుడు సహవాసానికి పిలిచినవాడు నమ్మదగినవాడు. సహవాసం సాకులు కాదు. నేను ఈ వాక్యాన్ని బట్టి ఒకటి చెప్తున్నాను. దేవుని సన్నిధిని కాలదనుకుని నువ్వు ఎంత నిజాయితీతో లోక సంబంధంగా నీ పరిపాట్లలో ఉన్నా అది దేవుని దృష్టికి నువ్వు చెప్పిన అబద్ధం. అర్థమైందా? వాక్యాన్ని బట్టి అర్థమైందా? లోకాసువార్త 14:17 విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపిన. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఇప్పుడు చెప్పండి, అతను నిజంగా ఇడ్లు కొనుక్కున్నాడా లేదా? నిజమే అయి ఉండొచ్చు. చెప్తున్నా జాగ్రత్తగా వినండి. అతను నిజంగా భార్యని పెళ్లి చేసుకున్నాడు లేదా? నిజమై ఉండొచ్చు. అందరూ చూశారు కూడా పెళ్లి మండపాలన్నీ. ఇంకొకటే, అతను నిజంగా చేను ఉందా లేదా, అతనికి చేలో పని ఉందా లేదా? నిజమై ఉండొచ్చు. ఈ రోజున కూడా మన వంటింట్లో పనులు ఉన్నాయి లేవా? మన చేలో పనులు ఉన్నాయి లేవా? మన దూళ్ళ దగ్గర పనులు ఉన్నాయి లేవా? ఉన్నాయా? మనం ఏమైనా కొనుక్కున్నామా లేదా? కొత్త దూళ్ళను, కొత్త ఎద్దుల్ని, కొత్త బండుల్ని, ఇంకా మరేనో కొనుక్కున్నామా లేదా? దానికి సంబంధించి పని ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజున మనకు పని పాట లేకుండా వచ్చాం మేము అని అన్నామా మనం? ఇక్కడ ఇప్పుడే కనుక మనం ఇంటి దగ్గర ఉంటే బోళ్ళు పనులు చక్క పెట్టుకోమని నేను అన్నది కరెక్టా తప్ప? ఆ పనులన్నీ ఎక్కడ ఇట్టొచ్చావు నువ్వు? నీకు నిజంగా మిక్సీలో రుబ్బేది పప్పు ఉంది అక్కడ, అది నిజమే. కానీ నేను మిక్సీ పట్టాలి, ప్రార్థన టైం అయిపోయినా నేను వెళ్ళను, మిక్సీ పడతాను అని అనుకున్నావా? సాయంత్రం కూర సరిపోలేదు, కూర చెయ్యాలి, ప్రార్థనకు టైం అయిపోయింది, ఆరైపోయింది, కూర చేసుకుంటూ కూర్చుంటాను, 1 గంట పడద్ది, మానేస్తాను అని అనుకున్నావా? నువ్వు కార్టికి వెళ్ళాలి, ఏదో తెచ్చుకోవాలి, ప్రార్థనకు టైం అయిపోయింది, నేను కార్టికి వెళ్ళాలి, ఏదో తెచ్చుకోవాలి, ప్రార్థన మానేస్తాను అని అనుకున్నావా? అక్కడ మల్లేశ్వరి దగ్గర నుంచి ఇక్కడ ఈ అమ్మాయి వరకు ప్రతి ఒక్కరికి పని ఉందా లేదా? నాకుంది బాబు, పని ఉంది. అంటే పని లేకే వచ్చారా మీరు ఇక్కడికి? పనుండి వచ్చారా? పని లేక వచ్చారా? ఉన్న పనిని ఏం చేసుకుని వచ్చారు? పక్కన పెట్టి వచ్చి ప్లాన్ చేసి వచ్చి ఆహారాన్ని భుజించడానికి వచ్చారా లేదా? మరి ఎడ్లు కొంటే తర్వాత పరీక్షించుకోలేడా? అది నిజమే, పరీక్షించుకోలేడా? తర్వాత చేలో పని ఉంటే తర్వాత చూసుకోలేడా?
అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ టైంలోనే తిప్పేయాలి అమ్మాయిని. నాకు తెలియకడుతున్నా 2 గంటల సమయంలోనే తిప్పేస్తావు నువ్వు, ఆ తర్వాత తిప్పవా? లేదా పొద్దున్నంతా ఖాళీ ఉంది కదా, ఏ గంగావో తీసిపోవచ్చు కదా, అప్పుడే కరెక్ట్గా టైంకి ఇద్దరు వచ్చేయచ్చు కదా. అంటే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. ఏముంటుంది? నీకు మనసు ఉండాలి, ముందు వెళ్ళాలి అనే మనసు ఉండాలి, సహవాసంగా కూడుకోవాలి అనే మనస్సు నీకు ఉండాలి, ఆరాధించాలి అనే మనస్సు నీకు ఉండాలి. దేవుడు ఏ మాట మాట్లాడతాడు, నా కోసం ఏమన్నా మాట్లాడతాడా అనే మనస్సు నీకు ఉండాలి. ఆరాధనలో నేను ఒక కార్యాన్ని అనుభవించాలి, నీకు మనసు ఉండాలి. నేను అద్భుతాన్ని పొందుకోవాలి, నీకు మనసు ఉండాలి. నేను ఒక ఆశ్చర్యకార్యాన్ని పొందుకోవాలి, ఎందుకంటే నా దేవునిలో సమస్తం ఉంది, సర్వం ఉంది. ఆయన అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేయగల దేవుడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలవగల దేవుడు. నాకు ఏదైతే కావాలనుకున్నానో దానిని దేవుని కోసం విడిచిపెట్టుకుంటే నా దేవుడు నన్ను చూచుకొన సమర్థుడు అనేటువంటి బలమైనటువంటి విశ్వాసం నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తప్పకుండా దేవుడి కోసం వస్తావా రావా? వస్తావా రావా? ఖచ్చితంగా వస్తాం. కానీ సహవాసానికి రావట్లేదంటే అది నెపం. దేవుని దృష్టిలో నువ్వు చెప్తున్నా సాకు, నువ్వు వేస్తున్న ప్లానం నెపం. దేవుడి దృష్టికి అది ఏమైందో తెలుసా? దేవుని సమయాన్ని పక్కన పెట్టి, సహవాసాన్ని పక్కన పెట్టి, దేవుని పిలుపును పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. ఉద్దేశించడండి, పలానా వెంకటేశ్వరరావు మందిరంలో ఉండకూడదు, ఇప్పుడు ఆయన కార్తీకలో ఉండాలి అని ఉద్దేశిస్తాడు దేవుడు. చెప్పండి అమ్మా, చెప్పండి. దేవుడు ఆయనకు సమీపంగానే ఉండాలని ఉద్దేశిస్తాడు. అంతేకాదు, మార్త దేవుడు కోసమే పనులు పెట్టుకుంది. నేనంటాను అదో నెపం. నువ్వు దేవుడి కోసం పనులు పెట్టుకోవాలి. అయితే నువ్వు దేవుడి కోసం అంత ప్రేమ ఉంటే దేవుడు వచ్చే ముందే నీ పనులు ముగించుకో. కానీ మరి ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఎవరిని అప్రిషియేట్ చేశాడు దేవుడు? మరిని. కానీ ఆమెను అప్రిషియేట్ చేశాడా? మార్తా మార్తా 2 సార్లు అన్నాడు. నువ్వు ఏదన్నా విషయం అయితే ఒకసారి ప్రియా అంటావు, నీ కోపం ఏ ప్రియా ప్రియా. మార్తనేమన్నాడు? ఏ మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకుని చింతబడిపోతున్నా, కాళ్ళు దొక్కేసుకుంటున్నావు. ఈ తింగరదంట, నీకోసమే ప్రభువా, నా కోసమే నా సహవాసాన్ని విడిచి ఏం చేయక్కర్లేదులే. నువ్వు నీకంత ప్రేమ ఉంటే ముందుగానే వండుకుని రా. మనకెవరికి పాపం ముందుగా వండుకోవటం అలవాటు ఉంది ఏంటండి? అసలు అలవాటు లేదు. అస్సలు పొద్దున్న పిల్లల్ని 4 గంటలకి సిద్ధపరిచి స్కూల్కి పంపించండి అంటూ ఉంటాయి మన తిప్పలో. ఇంకా అప్పుడే అయ్యి పిల్లోడు తినాలి, ఏదన్నా ఉండేస్తావు నువ్వు ఆ టైంకి కదా. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సిద్ధపాటు ముందే. ఇంకా బట్టలన్నీ అక్కడే ఉన్నాయంటే పొద్దున్నే లేచి ఉతికేసి ఆరేసి, మంచి ఎండ బాగా కాస్తుంది, నేను వచ్చేటప్పుడు ఫంక్షన్ నుంచి ఏమవుతాయి? ఆరిపోతాయి. కానీ ముందుగా సిద్ధపాటు చేసుకోవడం దేవుని కార్యాన్ని బట్టి, దేవుని పనిని బట్టి అని ఎవరైతే ఆరాటపడతారో చూశారు, వాళ్ళు దేవుడు హృదయాన్ని గెలుచుకుంటారండి. హల్లెలూయా. దేవుడండి ఎక్కడ దొరుకుద్దండి? ఇది సంత వీధిలో దొరుకుద్దా? సంతలో అమ్ముతారా మీకు ఇది? లేకపోతే పెద్ద పెద్ద మాల్స్లో అమ్ముతారా? లేకపోతే బంగారపు వీధుల్లోకి వెళ్ళినా కూడా ఈ వాక్యం దొరుకుద్దా నీకు? ఈ వాక్యం ఎక్కడ దొరుకుద్దో తెలుసా? ఆయన తేజో మహిమ నిలుచుండు మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎక్కడో కొడుతుంది. నాకు ఏమని కొడుతుందంటే, వాక్యం ఎక్కడైనా టీవీ కానీ ఆన్ చేసామంటే యూట్యూబ్లో, టీవీ కానీ ఆన్ చేస్తే యూట్యూబ్లో ఎంత వాక్యం, ఎవరు ఇష్టమైతే వాళ్ళ వాక్యం. అవునా? అలాగా నీకు బాగా ఆకలేస్తుంది, భార్య ఏం వండి పెట్టలేదు, ఇంకా రాలేదు బయటికి వెళ్ళి, ఈలో టీవీ పెట్టుకో, బిర్యానీలు అన్నీ కూడా చూడు, ఒకవైపు నుంచి చూస్తూ ఉండు. బిర్యానీ, చికెన్ బిర్యానీ, జాయింట్లు చూసుకుంటా టీవీలో ఉండు. కడుపు నిండిపోద్దా? ఒకటి చెప్పనా, నీ ఇంటోళ్ళకి తెలుసు నీకు ఏ ఆహారం పెట్టాలో. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో ఆ తల్లిదండ్రులకి నిన్నెలా పెంచాలో, పోషించాలో
దేవునికి తెలిసి నీ ఆత్మీయ తల్లిదండ్రులను నింపుతాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హోటల్ గది వెళ్ళావంటే అడ్డమైన గడ్డి తిన్నాక కడుపు నొప్పొద్ది, కానీ ఇంట్లో ఫుడ్ ఆరోగ్యవంతమైంది. దేవునికి స్తుతి కలుగుగాక. ఏమంటే బయట ఫుడ్ ఎప్పుడు అలవాటు పడతారో తెలుసా? ఇంట్లో ఫుడ్ లేకపోతే. నీకు ఇంట్లో ఫుడ్ ఉందా లేదా? ఉందా లేదా? ఈ తండ్రి గారు కూడా ఫుడ్కే కదా రమ్మన్నారు. రమ్మంటే సాకులు చెప్పి పోయాడు తింగరుడు. ఈ రోజున సాకులు చెప్తున్న వాళ్ళు ఎవరు? తింగరులు. ఈ రోజున నెపములు చెప్తున్న వాళ్ళు ఎవరు? తింగరులు. అర్థమైందా? ఇది నెపాలంటే ఏంటో, నెపములంటే సాకులంటే ఏంటో తెలుసా? దేవుని దృష్టికి పచ్చి అబద్ధం అన్నమాట. ఇవి దేవుని దృష్టికి పచ్చి 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 అబద్ధం. దేవుడు ఊరికేది మాట్లాడండి. మీ ఆత్మల క్షేమం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ విందులో మీరు భుజిస్తే మీకు సంతుష్టి సహితమైనటువంటి భక్తి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సద్భక్తితో బ్రతకగలుగుతారు. హల్లెలూయా. సంతుష్టి సహితంగా బ్రతకగలుగుతారు. దేవునికి స్తుతి కలుగుగాక. లేకపోతే సిద్ధులలో నూనె ఉండదో, ఎగిరి వెళ్ళిపోదామని ఆశ ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో పనికి మాలిన వాళ్ళగా మిగిలిపోతాం. మొట్టమొదటి పార్ట్లో వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళం మేము అని తెలిసి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే భ్రమ. యేసుప్రభు పరలోక రాజ్యంలో ఆ విందులో పాలు పంపులు పొందినోడు బహుధన్యుడు కదూ. దేవుడు మబ్బు ఎడగొట్టేసి ధన్యుడే కానీ నువ్వు మాత్రం కాదు, ధన్యుడే కానీ నువ్వు మాత్రం కాదు. ఈ రోజున మనం మబ్బులు విడిపోతే మనం ధన్యులం అవుతాం. ఈ రోజున మనం మైనస్సులు మనకు తెలిస్తే ధన్యులం అవుతాం. ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని బట్టి తీర్చిదిద్దుకుంటే మనము ధన్యులం అవుతాం. ఈ రోజున మనం లోటుపాట్లు సరి చేసుకుంటే మనం ధన్యులం అవుతాం. మనం ఏ పాట పాడాం? మిగిలిపోయినా ఈ నా జీవితం మస్ట్ పోవునట్లు పుటము వేయుము. మిగిలిపోయినా ఈ నా జీవితం మస్ట్ పోవునట్లు పుటము వేయుము. పరిపూర్ణ స్వరూప్యము కనబడు వరకు తీర్చిదిద్దుము నన్ను జీవవాక్యముతో. తీర్చిదిద్దుము నన్ను జీవవాక్యముతో. ఏ వాక్యం దిద్దుద్దండి మనల్ని? మనలో ఉన్న మస్టును తొలగించేది ఏ వాక్యం? మనలో ఉన్న ముడతను తొలగించేది ఏ వాక్యం? అందుకే పౌలు భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మస్టైన, కళంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనా లేక మహిమ కలిగిన అనుభవాలలోనికి నడిపించగలిగేది ఈ వాక్యం. హల్లెలూయా. నీ వాక్యము సజీవమై బలము గలదై, ఏ రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదై ప్రాణాత్మ మూలుగులను విభాగించినంత మట్టుకు దూరుచు పరిశోధన పరిశీలన చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యమే మన హృదయాంతరంగాలలోనికి వెళ్ళాలి. మనలో ఉదక స్నానం చేయించాలి. మనలో ఉన్న మస్టును తొలగించాలి. అప్పుడే మనం పరిపూర్ణ స్వరూప్యం. హల్లెలూయా. పరిపూర్ణ స్వరూప్యము కనబడు వరకు అంటే మత్తయి సువార్తలో దేవుడు ఏమన్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై. హల్లెలూయా. ఎంత బ్రతికి బుద్ధి లేని కన్యకల్లో విడవబడ్డానికి కాదండి మనం. ఏ దినం ఎలా ఉంటుందో మనకి తెలీదు. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మన క్యాంపులోనే మొన్న ట్రాక్స్ మీద వెళ్తే కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అవయవాలన్నీ కూడా నాశనం అయిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున మనకే ఆ పరిస్థితి అయితే మనం చనిపోతే పరలోక రాజ్యం వెళ్ళగలుగుతామా? దేవుడు ప్రత్యేకించి పరలోక రాజ్యం మర్మాలను మాకు బయలుపరుస్తానని తెలియపరిచాడు. అందుకే ప్రతి వాక్యంలో కూడా పరలోక రాజ్యాన్ని దేవుడు మాలో నుండి మీకు ఫోకస్ చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం ప్రవేశించండి, ఆసన్నమైంది, మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యం బుద్ధి లేని కన్యకలు కూడా ఎక్కడున్నారండి?
మందిరంలోనే పరలోక రాజ్యం దక్కిందా? విందులోనికి వెళ్ళగలరా? ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటారు? మీరెవరంటే మేము క్రైస్తవులం అండి, మేము ఇన్ని సంవత్సరాల క్రైస్తవులం అండి, బోర్న్ క్రిస్టియన్స్ అండి. అబ్రహాం సంతానం వెళ్ళిందా? మరి ఇప్పుడు మనం శారీరకంగా వాళ్ళు శారీరకంగా అబ్రహాం సంతానం, ఇప్పుడు ఆత్మీయంగా మనం అబ్రహాం సంతానం. మరి మనం వెళతామా? ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏలయనగా పిలువబడిన మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఈ రోజున దేవుడు మనతో చెప్పాడానికి మాట జీర్ణించుకోగలమా? అస్సలు జీర్ణించుకోలేం. కానీ వాక్యముతో మాట్లాడుతున్నది ఎవరు? మరి ఇది జీర్ణించుకోక్కర్లేదా? జీర్ణించుకోవాలంటే మనం మన పరిస్థితులు మార్చుకోవాలి, స్థితిగతులు మార్చుకోవాలి, దేవునికి ప్రధాన స్థానాన్ని ఇవ్వాలి. మన కొరకే సిద్ధపరిచిన సంఘం, మన కొరకే సిద్ధపరిచిన సహవాసం, మన కొరకే సిద్ధపరిచిన దైవజనులు, మన కొరకే పరలోకములో నుండి అనుగ్రహిస్తున్న జీవవాక్యం మనం అనుభవించగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడి సన్నిధిని విడిచి మనం ఏది చేసినా, మన శరీర సంబంధంగా దేవుని సన్నిధిని విడిచి ఏది చేసినా అది మనకి పాపమే, అది మనకి శాపమే, అది మనం చెప్పే సాకే, అది మనము చెప్పే అబద్ధపు మాటే. ఏమండి, చిన్నగా 2-3 ముక్కలు చెప్తాను. యాషావు శరీర సంబంధంగా ఆ పూట కూటు కోసం ఆలోచించి తన జ్యేష్ఠత్వాన్ని ఏమరపాటుతో ఏం చేశాడు చెప్పండి? దేని నిమిత్తం? శారీరకమైన వాటి నిమిత్తం ఆధ్యాత్మికమైన దాన్ని చులకన చేశాడు. ఏం కోల్పోయాడు? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది? భ్రష్టుడు. యాషావు వంటి భ్రష్టుడు లేడు. పూట కూటు కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడైన యాషావు. అంటే ఆత్మ సంబంధమైన వాటిని శరీర సంబంధమైన వాటి కోసం చులకనగా భావించడం భ్రష్టత్వం. ఏంటది? భ్రష్టత్వం. అదేంటి? శాపం. అది నువ్వు చెప్పే సాకు, అది నువ్వు చెప్పే అబద్ధం, అది నీకు నష్టం, అది నీకు నరకం. అర్థమైందా? ఎవరైనా చూడండి, మీరు ఆత్మ సంబంధమైన వాటి కోసం ఎంత కష్టమన్నా పడాలండి, కాపాడుకోవడం కోసం, ఆత్మీయతను కాపాడుకోవడం కోసం. కానీ శారీరక సంబంధమైన వాటి కోసం ఆత్మ సంబంధమైన వాటిని పక్కగా త్రోసేయడం చాలా ఘోరమైనటువంటి పాపం దేవుని దృష్టిలో. దేవునికి ప్రియారిటీ ఇవ్వాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అంశం ఉంటుంది మనకి, ప్రభువా నేను నీకే ప్రధాన స్థానం ఇవ్వాలి. తీరా ప్రధాన స్థానం ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ప్రభువా పైకి అలాగన్నాను కానీ ప్రార్థనలో అలాగా పుసుక్కులు వచ్చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేయాలి ప్రభువా? నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. దేవుడు అడ్జస్ట్ చేసుకోవడం. అలాగైతే యాషావు భ్రష్టుడిగా మారకుండా ఉండేవాడు, అలాగైతే కయ్యను కనికరింపబడేవాడు, అలాగైతే సౌలు అద్భుతమైనటువంటి కృపలో కొనసాగేవాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏదైతే చెప్పాడో దానికి లోబడితే మాత్రమే, దానికి అవిధేయత చూపావో దేవుడు నీకు విరోధవుతాడు. అంతే. పరలోక రాజ్యం ఎప్పుడు? నీకు ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఆయనకు ప్రధాన స్థానం ఇచ్చినప్పుడు, ఆయన వాక్యానుసారంగా నడిచినప్పుడు, దైవజనులు ముఖాంతరంగా దేవుడు మాట్లాడుతున్న వాక్యాన్ని తూచ తప్పకుండా నీవు గైకొనినప్పుడు, దేవుడు ఏ మార్గాన్ని నీ కొరకు వేశాడో ఆ మార్గములో పక్క త్రోవ పట్టకుండా అదే మార్గంలో నడుస్తున్నప్పుడు పరలోకం నీకు దక్కుతుంది. ఏమండి, పరలోకం అంటే ఆశావాసి కాదండి. గంగావతి ఇల్లు చేసినంత ఈజీ అసలు కాదండి. పరలోకం వెళ్ళాలంటే భ్రమలో ఉన్నవాడు వెళ్ళడం, బోర్న్ క్రిస్టియన్ అనుకున్నవాడు వెళ్ళడం, నేను కూడా క్రైస్తవుడినే అన్నవాడు వెళ్ళడం, నాకు పరలోకం ఉంది అన్నవాడు
నాకు యేసుప్రభు కల్లోకి వస్తున్నాడు అన్నవాడు, యేసుప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నవాడు, అలాగైతే కయ్యూనుతో తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు, అలాగైతే సౌలుతో కూడా దేవుడు మాట్లాడాడు, అలాగైతే ఏశావుతో కూడా దేవుడు మాట్లాడాడు. ఈరోజు నువ్వు దేవుడు మందిరానికి రాకపోయినా, దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న, దేవుని సహవాసానికి దూరంగా ఉన్న అందరు సంఘస్థులు బుద్ధి కలిగిన అనుభవాల్లో ఉంటే, నువ్వు బుద్ధి లేని అనుభవాల్లో ఉన్నా, నీకు కళలు వచ్చేస్తున్నా, నీకు దర్శనాలు వచ్చేస్తున్నా, నువ్వు తెల్లవారుజామున ప్రార్థన చేసేస్తున్నా, మధ్యాహ్నం సాయంత్రం భజన చేసేస్తున్నా, యేసు రక్షక శతకోటి స్తోత్రం అంటున్నా, నువ్వు భ్రమలో ఉన్నావు. దేవుని వాక్యమునకు విరోధముగా దేవుడు ఏది చెయ్యడు. దైవజనులను తప్పించి దేవుడు ఏది చెయ్యడు. దేవుడు దైవజనుడు ముఖాంతరంగా ఉండి సంఘాన్ని నడిపిస్తాడు. ఆ సంఘానికి, ఆ పిలుపుకు నువ్వు లోబడితే నువ్వు పరలోక రాజ్యం ప్రవేశిస్తావు. ఆ పిలుపును నువ్వు కాలవనితే అనేక కోణాలలో నుండి అప్లై అయ్యేది నీకు పాపము, శాపము, దేవుని వాక్యానికి విరోధము, దేవుని ఆజ్ఞలకు విరోధము, కట్టడకు విరోధము, విధికి విరోధము, ధర్మానికి విరోధము, టోటల్గా ఆజ్ఞాతిక్రమం పాపము, టోటల్గా ఈ పాపము నిత్య నాశనం అనబడేటువంటి నరకము. కడుపులో పేగులు కదిలిపోతున్నా చెప్పేటువంటి ప్రకటన ఇదే. గొంతు చించుకొని చెప్పేటువంటి ప్రకటన కూడా ఇదే. సహవాసానికి రా, సన్నిధికి రా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు. దైవజనుడు ముఖాంతరంగా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల యొక్క వెలుగులో నడువు. పరిశుద్ధాత్మ అభిషేకములో నువ్వు ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యానుసారంగా నిన్ను నడిపించ సమర్థుడు. హల్లెలూయా. మరలా మాట చదువుదాం, చివరి మాట. లూకాసు వార్త 14:24. ఏలయనగా పిలవబడిన మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఈ రోజున మనం ఆ విందు రుచి చూడాలా వద్దా? చాలా మెల్లగొచ్చింది, నా స్వరం ఏమో అలాగొచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది మైకే కాదన్నాం, కానీ మీ అందరి స్వరాలను మించిన మైకేమీ కాదు. ఈ మైకులో నా ఒక్క స్వరం వినబడుతుంది, కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దాదాపు ఎంతమందికి స్వరాలు లేవన్నమాట. మనందరము విందులో రుచి చూడాలా వద్దా? ఇప్పుడు వరకు ఈ విందు అనుకున్నాం. ఏ విందు? వాక్యాహారం అనే విందు. ఈ విందు భుజిస్తేనే ఆ విందులోకి ప్రవేశం. ఈ విందు భుజించి ఈ విందు ద్వారా వచ్చిన శక్తితోనే ఆ విందులోనికి ప్రవేశం. అందుకే గూఢార్థంగా దేవుడు ఒక మాట బయలుపరుస్తున్నాడు. నాకు చాలా సందర్భాల్లో చెప్పాను, ఆ మాట ఇప్పుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను. దేవుని వాక్యంలో ఏలియాకి దేవుడు ఆహారాన్ని పరలోకంలో నుంచి దేవదూత ద్వారా పంపించాడు. ఆహారము తిని ఆహారము వలన వచ్చిన శక్తితో ఈ లోకములో తన శక్తికి మించిన ప్రయాణం చేశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకు ఉద్దేశించిన ఈ వాక్యాహారం అనబడే జీవాహారమును భుజించి ఈ లోకములో మన ఎదుట శత్రువు అనబడేటువంటి అంధకార శక్తులు కావచ్చు, మనల్ని పడద్రోయేసేటువంటి అంధకార దురాత్మ సమూహాలు కావచ్చు, మనుషుల్లో నుండి పనిచేసే పరిస్థితులు కావచ్చు, వీటన్నిటినీ మన శక్తికి మించి ప్రయాణం కాబట్టి ఈ వాక్య ఆహారము తినుట వలన, పానము చేయుట వలన మనము శక్తికి మించి ప్రయాణం చేసి అక్కడకు పయనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ శక్తికి మించిన ప్రయాణం. ఇది నువ్వు తినేటువంటి భోజన పదార్థాల వలన దొరకదు. ఇది ఇక్కడ భుజిస్తే ఇక్కడ నీకు దక్కుతుంది. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం ఎక్కడ దొరకదు. సంత వీధుల్లో దొరకదు, ఫ్యాన్సీ స్టోర్లో దొరకదు, పెద్ద పెద్ద మాల్స్లో దొరకదు. దేవుడు ఏర్పాటు అనబడేటువంటి దేవుని తేజో మహిమ నిలుచుండు దేవుని మందిర ఆవరణములో ఏమవుతుంది? జరుగుతుంది. అందుకని మనం అందరూ ఎక్కడికి వెళ్ళాలి అమ్మా? పరలోకానికి వెళ్ళాలా? పరలోకం మన అంతఃపురమా కదా, చేరాలని మన తాపత్రయమా కదా. అందుకని ఏం చేయాలి? మనం దేవునికి ప్రధాన స్థానం ఇవ్వాలి. దైవజనుల పిలుపుకు లోబడాలి. మనకు పనులు ఉన్నాయి కాదన్నాం, ఇందాక చెప్పాను కదా ఉదాహరణ. వాటన్నిటిని పక్కన పెట్టుకుని దేవుని సన్నిధికి రావాలి. కాలము సంకుచితమైంది గనుక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో సహవాసంలో
కూడుకుంటే అప్పుడు దక్కుతుంది పరలోకం, అప్పుడు దక్కుతుంది పరలోకం. ఇటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక.